కృష్ణా గోదావరి బోర్డులను అస్సలు పట్టించుకోవటం లేదు ఏపీ సర్కార్. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై రాసిన లేఖలను ఖాతరు చేయటం లేదు. కేంద్రంలోని బీజేపీతో పొత్తులో ఉండటంతో ఇదంతా చేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ఫిర్యాదులు చేసిన కేంద్ర సంస్థలు ఏపీకే లబ్ధి చేకూరేలాగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణా గోదావరి బోర్డులను ఏపీ సర్కార్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయారీపై వారంలోగా వివరణ ఇవ్వాలని 2 బోర్డులు లేఖ రాసినా ఇప్పటి వరకు ఏపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. డీపీఆర్ తయారీకి ఈ నెల 7న ఏపీ టెండర్లు పిలువగా ఆ టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ఈ నెల 10న తెలంగాణ ఈఎన్సీ జనరల్, ఈ నెల 17న ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కేంద్రానికి లేఖ రాశారు. అయితే తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాల మేరకు ఈ నెల 15న కృష్ణా బోర్డు, 17న గోదావరి బోర్డు ఏపీకి లేఖ రాశాయి. టెండర్ ప్రక్రియకు సంబంధించిన వాస్తవాలు తెలియచేయాలని, వారంలోగా వివరణ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నాయి. కృష్ణా గోదావరి బోర్డులు లేఖలు రాసినా ఏపీ పట్టించుకోవట్లేదు. తమకేం పట్టింపు లేనట్లుగా, బోర్డులంటే లెక్కలేనట్లుగా ఏపీ వ్యవహరిస్తుందన్న విమర్శలున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అండతోనే ఏపీ ప్రభుత్వం ఇలా బోర్డులను లెక్క చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా బనకచర్లకు అనుమతులిస్తున్నామని చెప్పకనే చెప్పింది. నిబంధనల మేరకు బనకచర్ల ప్రాజెక్టుకు టెక్నో ఎకనామికల్ అప్రైజల్ చేపడతామని తెలంగాణకు చెప్పింది. దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పింది. ఏపీ ప్రభుత్వం కూడా తామేం చేసినా అడిగే వాళ్ళెవ్వరూ ఉండరన్న ఉద్దేశంతో ప్రాజెక్టుపై ముందుకు వెళ్తుందన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మన అధికారులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కి ఫిర్యాదు చేసినా ఆ సంస్థలు ఇప్పటికీ నోరెత్తడం లేదు. ఈ విషయంలో ఏపీని ప్రశ్నించడం లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరలేదు. గతంలో ఆ 2 కేంద్ర సంస్థలు ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం వ్యక్తం చేసినా ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏపీ డీపీఆర్లకు టెండర్లు పిలిచిన వెంటనే తొలుత తెలంగాణ ఫిర్యాదు చేసింది ఆ 2 కేంద్ర సంస్థలకే. అయినా కూడా ఆ సంస్థలు ఏపీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించేందుకే ఇలా సైలెంట్గా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.